వెల్కమ్ టు ఊరువాడ. జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. వ్యవస్థల మీద నమ్మకం పెంచడమే ప్రభుత్వ ఆలోచన అన్నారు సీఎం. ఏళ్ల పాటు పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపామన్నారు. హెల్త్ కార్డులు, అక్రిడేషన్ సమస్యల పరిష్కారానికి కొత్త విధి విధానాలను రూపొందించాలని నిర్ణయించారు. అర్హులందరినీ ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామన్నారు. ఆక్రమణల కూల్చివేత వేళ హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని ప్రకటించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని, కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని సూచించారు. అనుమానాలుంటే హెచ్ఎండిఏను సంప్రదించాలన్నారు రంగనాథ్. అక్రమ కట్టడాలపై కొరడా ఝలిపిస్తోంది హైడ్రా. బోరబండ సున్నం చెరువుకు సంబంధించిన 10 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైనట్టు గుర్తించిన అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను తొలగించారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. అయితే అధికారులు తమకు కనీస సమాచారం ఇవ్వకుండా నివాసాలను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. బఫర్ జోన్లోని కట్టడాలు కూడా త్వరలో కూల్చివేస్తామని అధికారులు చెబుతున్నారు. ఓవైసీ ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూల్చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్. సీఎం రేవంత్ హైడ్రా కమిషనర్ తేదీని ప్రకటించాలన్నారు. ఓవైసీ బ్రదర్స్ అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఓవైసీ కాలేజ్ ని కూల్చితే సీఎం రేవంత్ హీరో అవుతారన్నారు. హైడ్రా నోటీసులపై స్పందించారు నటుడు మురళీమోహన్. 33 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. బఫర్ జోన్ లో రేకుల షెడ్ మాత్రమే ఉన్నట్టు చెప్పారు. ఆ షెడ్ ను ఎల్లుండిలోపు తొలగిస్తామని చెప్పారు. రుణమాఫీపై సీఎం రేవంత్ గొప్పలే తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల ముందు పూటకో మాట మాట్లాడుతూ రైతులను మభ్యపెట్టారన్నారు. అందరికీ రుణమాఫీ జరిగితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రేవంత్ హయాంలో ఇప్పటి వరకు 475 మంది రైతులు చనిపోయారన్నారు. రైతులను రెచ్చగొట్టడమే హరీష్ రావు పనిగా మారిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీకి అనుసరించిన విధానాలనే మా ప్రభుత్వం కూడా అనుసరిస్తోందన్నారు. కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదన్నారు. రైతు బంధు చేతిలో పెట్టి 10 ఏళ్ల పాటు అన్నదాతలను అన్ని విధాలుగా మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్దే అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. భారీ వర్షాలు, వరదలతో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఖమ్మం పరిస్థితులే నిదర్శనమని గుర్తు చేశారు బాల్క సుమన్. ఏదైనా ట్వీట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు గ్రౌండ్ వర్క్ చేసుకుని మాట్లాడాలని కేటీఆర్ కు సూచించారు ఎంపీ చామల కిరణ్. వాస్తవాలేంటో తెలుసుకుని మాట్లాడాలని, తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు అన్నారు. ఖమ్మం జిల్లా ముదికొండలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వర్షాలు, వరద పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మంలో వరద బాధితులు రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. వారం రోజుల క్రితం కాల్వలు పొంగి తమ కాలనీలను ముంచేశాయని, ఇప్పటి వరకు కాల్వలను శుభ్రం చేయలేదన్నారు. దీంతో చిన్న వర్షానికి ఇళ్లలోకి వరదొస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల నుంచి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దంసలాపురంలో బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వరద నష్టాన్ని కిషన్ రెడ్డికి వివరించారు మంత్రి పొంగులేటి. కేంద్రం తరపున వరద బాధితులకు మరింత సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. 45 నిమిషాల పాటు సాగిన సమావేశంలో వరద పరిస్థితులు, ప్రభుత్వ సహాయక చర్యలు, కేంద్రానికి పంపిన నివేదికపై గవర్నర్ కు వివరించారు సీఎం. విజయవాడలో వరద బాధితులకు సబ్సిడీపై కూరగాయలు అందిస్తున్నారు. ఏ కూరగాయలైనా కిలో 10 రూపాయలకి విక్రయిస్తున్నారు. సబ్సిడీ కూరగాయల కోసం బాధితులు భారీగా క్యూ కట్టారు. తక్కువ ధరకు కూరగాయలు అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు మంత్రి నారాయణ. బాధితులతో మాట్లాడి సహాయక చర్యలను తెలుసుకున్నారు. బాధితులకు అవసరానికి మించిన ఆహారం సరఫరా చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. బెంగళూరులో కూర్చొని ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి అనిత. వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ 20 నిమిషాలు మాత్రమే ఉన్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రతిరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ఎప్పటికప్పుడు ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇవన్నీ ప్రతిపక్షాలకు ఎందుకు కనిపించడం లేదన్నారు.
వరదలపై ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదని ప్రశ్నించారు వైసీపీ నేత కన్నబాబు. ప్రభుత్వ చేతగానితనంతోనే విజయవాడ మునిగిందన్నారు. కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ చేస్తోంది కానీ వరద బాధితులను ఆదుకోవడం లేదన్నారు. సినీ నటి కేసుపై ఉన్న శ్రద్ధ వరదలపై ఎందుకు పెట్టలేదన్నారు. ప్రకాశం బరాజ్ను బోట్లు ఢీకొన్న ఘటనపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడిమేర్ కరకట్ట పనులు కొనసాగుతున్నాయి. కట్టను మరో 4 అడుగులు పెంచుతున్నారు. కరకట్ట పనులను పరిశీలించారు మంత్రి నిమ్మల రామనాయుడు. మరోవైపు వర్షాలతో బుడమేరుకు వరద కొనసాగుతోంది. విజయవాడ వరద ముంపు ప్రాంతాలైన ప్రజాశక్తి నగర్, బోస్ రోడ్లోని ఉచిత వైద్య శిబిరాలు, 104 సంచార వాహనాలను పరిశీలించారు మంత్రి సత్యకుమార్. క్యాంపుల్లోని వైద్యులకు పలు సూచనలు చేసిన మంత్రి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఏపీలో వరదలతో 45 మంది మృతి చెందారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 35 మంది, గుంటూరు జిల్లాలో 7, పల్నాడు జిల్లాలో 1, ఏలూరు జిల్లాలో 1 చనిపోయారని సర్కార్ స్పష్టం చేసింది. లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, 78 చెరువులు, కాలువలకు గంట్లు పడ్డాయని ప్రకటించింది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర. బుడమేరుకు గండ్లు పడడంతో అనుకోకుండా వరదలొచ్చాయన్నారు. ప్రస్తుత వరదలను కేస్ స్టడీగా భావించి రాబోయే రోజుల్లో శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ సెంట్రల్, వెస్ట్ నియోజకవర్గాల్లో వరద తీవ్ర ప్రభావాన్ని చూపించిందని, సహాయక చర్యలతో పాటు శానిటేషన్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో కొండవాలు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. వరద చుట్టుముట్టడంతో కొన్ని భవనాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే గణబాబు. 8 ఇళ్లలోని కుటుంబాలను ఖాళీ చేయించారు జీవీఎంసీ అధికారులు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో శ్రీశైలం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. విజయవాడ వరద బాధితుల సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు సేకరిద్దామన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. వరద బాధితులను మనవంతుగా ఆదుకుందామన్నారు. ఉద్యోగులు, పొదుపు సంఘాలు కూడా తమ సహకారాన్ని అందించాలన్నారు. విజయవాడ 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో మంత్రి సవిత పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, నీరు పంపిణీ చేశారు. ప్రభుత్వమే ఇళ్లు, వీధులు శుభ్రం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. 6 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తున్నామని, అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఏలూరు జిల్లాలోని కొల్లేటి లంక ముంపు గ్రామాల్లో పర్యటించారు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. ముంపు గ్రామాల ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. భవిష్యత్తులో మరోసారి జరగకుండా ఉప్పుటేరు దగ్గర పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు కామినేని శ్రీనివాస్. బ్యాక్ టు ఉరువాడ. వరద బాధితుల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. తన వంతు సాయంగా 1 నెల జీతం విరాళంగా ప్రకటించిన ఎమ్మెల్యే వారం రోజుల పాటు ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరిస్తానన్నారు. విజయవాడ వెళ్లి సేవలు చేస్తున్న వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు చెప్పారు. విశాఖలో భారీ వర్షాలతో జీవీఎంసీ అప్రమత్తమైంది. కమాండ్ కంట్రోల్ నుంచి మేయర్ హరివెంకట కుమారి పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. 184 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు మేయర్. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతుందని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. రేపు సాయంత్రం పూరి, దిఘా మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలపై ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో వరద బీభత్సంలో చిక్కుకున్న 9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్ను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ అభినందించారు. ప్రాణాలకు తెగించి అతడు చూపిన తెగువను ప్రశంసించారు. సుబాన్ ఖాన్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ 51,000 రూపాయల చెక్ను అందజేశారు. సీఎం రేవంత్ తో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో వరద ఉధృతికి ఓ వాహనం వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ను స్థానికులు కాపాడారు. భారీ వర్షంతో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో బెజ్జిపురం, బుడతవలస గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. అరండలపేటలో 2 దాడి చేసి గాయపరిచాయి. కోతుల నుంచి తమను రక్షించాలని బరవకట్ట, ప్రకాష్ నగర్, అరండల్పేట ప్రజలు కోరుతున్నారు.
వినాయక మండపాలకు ఎలాంటి చలాన్లు వసూలు చేయడం లేదన్నారు ఏపీ హోంమంత్రి అనిత. 2022లో వినాయక మండపాలకు డబ్బులు వసూలు చేసేలా జీవో ఇచ్చారని, దాన్ని మాత్రమే తాను ప్రస్తావించారన్నారు. చలాన్లు వసూలు చేయొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారని, 20 రోజుల క్రితం మాట్లాడిన వాటిని అనవసరంగా ట్రోల్ చేస్తున్నారన్నారు. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆర్టీసీ బస్ అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో గాయపడ్డ 20 మంది బాధితులను చికిత్స కోసం జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని ఎల్బీ నగర్ లో ఆజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి పూజ వైభవంగా జరిగింది. గత 25 ఏళ్లుగా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నామని, 15న అన్నదానం కార్యక్రమం ఉంటుందన్నారు. అదేవిధంగా చంపాపేటలోని యంగ్ బాయ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందని వేములవాడ ఏరియా ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ ఏరియా ఆసుపత్రికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని బంధువులు తేల్చి చెప్పారు. విశాఖలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత ఇళ్లు కూలిపోతున్నాయి. సిబిఎం కాంపౌండ్ లో ఒక అపార్ట్మెంట్ ప్రహరీ నిలువునా కూలిపోయింది. గోడ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రకాశం బ్యారేజ్ కు ఇన్ఫ్లో 3,88,000 క్యూసెక్ల వరద కొనసాగుతూ ఉండడంతో అంతే మొత్తంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్ దగ్గర ఇరుక్కున్న బోట్లను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. బోట్ల యజమానులు ఉషాద్రి, రామ్మోహన్ ను విచారిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు లంక గ్రామాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపైకి వరద చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తేసి 6.5 లక్షల క్యూసెక్ల వరదను సముద్రంలోకి వదిలేశారు. హర్యానాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జలానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేష్ ఫోగట్ కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్ షో నిర్వహించి స్థానికులతో మాట్లాడారు. బీజేపీ హయాంలో హర్యానా అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు వినేష్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. కాంగ్రెస్ లో చేరిన వినేష్ ఫోగట్ బజరంగ్ పూనియాను మరోసారి టార్గెట్ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్. కాంగ్రెస్ నేత భూపేందర్ హుడా కుట్రతోనే రెజ్లర్లు తనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారన్నారు. కాంగ్రెస్ నేతలను పాండవులతో పోల్చారు బ్రిజ్ భూషణ్. రెజ్లర్లను ద్రౌపదిగా పెట్టి కాంగ్రెస్ జోదమాడిందన్నారు. అయితే రెజ్లర్లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వద్దని బీజేపీ హైకమాండ్ బ్రిజ్ భూషణ్ ను హెచ్చరించింది. అనిశ్చిత వ్యాఖ్యలు చేయరాదని సూచించారు బీజేపీ అధ్యక్షుడు నడ్డా. రాజస్థాన్ లో వరుసగా 3వ రోజు కుండపోత వర్షం కురిసింది. రాజధాని జైపూర్ లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో వాహనాలు మునిగాయి. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుజరాత్ లో వరదల బీభత్సం కొనసాగుతోంది. సబర్కాంత జిల్లాలో వరదల కారణంగా అపార నష్టం జరిగింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని పడవ సాయంతో సహాయక సిబ్బంది కాపాడారు. గుజరాత్ లో నెల రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలు. భారతీయ ప్రవాసులు, దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. రేపు ఎల్లుండి వాషింగ్టన్ లో పర్యటిస్తారు రాహుల్ గాంధీ.